నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగిన అంగన్వాడీ వర్కర్లు సిఐటియు నాయకులు అయోధ్య ఆలయ ప్రాంగణంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశమంతా పండుగ వాతావరణంలా చేపట్టడం అభినందనీయమని తెలియజేసిన శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ డైరెక్టర్ సునీత కొటారి టీవీలో వీక్షించిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రామనామంతో పొలికించిన గాజువాక పాత కర్ణవానిపాలెంలో ప్రత్యేక పూజలు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో గాజువాక వ్యాప్తంగా భక్తులు రామనామంతో పులకించిపోయారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో శోభాయాత్ర పురవీధుల్లో నిర్వహించారు. హరే రామ నామ సంకీర్తనలతో భక్తులు ముందుకు నడుస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పాత కర్ణవానిపాలెం రామాలయంలో సహస్రనామార్చన ప్రత్యేక పూజల అనంతరం అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అర్చకులు వేడుకలో పాల్గొన్న భక్తులందరికీ అక్షింతలు పంచిపెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో నరసింహరావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు. సిరసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మహిళలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు, కర్ణం కనకారావు, రోహిణి, మారిశెట్టి వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ చిన అప్పారావు, నాగేశ్వరరావు, శంకర్రావు, వరహాలరావు, సలాది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన హిందువులందరి 500 ఏళ్ల కళ నెరవేరుస్తూ ఈరోజు అయోధ్యలో రామజన్మభూమిలో నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, విశ్వ హిందూ పరిషత్, మన దేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది సాధువులందరూ కూడా పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు. అందుకే చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎంతోమంది మహానుభావులు అయోధ్య చేరుకున్నారు. మాకు పెద్దల పిలుపు మేరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా అక్షింతలు ఆల్రెడీ చేరాయి. ఇంకా ఎవరికైనా చేరకపోతే ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా సహస్రనామాలు పూజలు నిర్వహించి మరి మధ్యాహ్నం 12:29 ప్రతి ఆలయంలో కూడా ఒక టీవీ ఏర్పాటు చేసి లైవ్లో వీక్షించే విధంగా ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ కూడా వినే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మరి గాజువాకలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అగనంపూడిలో పెద్దలు ఎల్వి రమణ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా తాతారావు గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి 9 ఆలయాలకు కూడా అక్షింతలు పంపిణీ చేసి భక్తులందరికీ కూడా అందజేసినందుకు మరి రామభక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నందుకు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ కన్నమరెడ్డి కన్నారావు గారు, నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఈ అగనంపూడి సుమారు 13 గుళ్ళు ఉన్నాయి, రామాలయాలు. ఈ అక్షింతలు పంపించడం జరిగింది. అవి ఈ అక్షింతలన్నీ అగనంపూడి పునర్వాస కాలనీలోని 9 రామాలయాలకి ఎల్వి రమణ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజున బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ వల్ల ఈ రోజున జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్లోని ఉదయం నుండి పరిశుభ్రం చేసి అలంకరణ చేసి మహిళలు ఎంతో చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా పారాయణం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ గారు దంపతిచే అన్న సమారాధన కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కన్నవరెడ్డి నరసింహరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ఈ సందర్భంగా ఉపన్యాసించవలసిందిగా. అంగరంగ వైభవంగా రాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జనసేన నేత, ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, జీవీఎంసీ 88వ వార్డుకు చెందిన ఇందల వెంకటరమణ ఆధ్వర్యంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలను అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు నంగి నరపాడు దరి అజనగిరిలో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరిలో ఉన్న రామాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో మహిళలు, భక్తులు శ్రీరామ కీర్తనను ఆలపిస్తూ
కోలాటం, భక్తి గీతాలు ఆలపించి ఘనంగా ఊరేగించారు. ఇందల వెంకటరమణ స్వయంగా స్వామివారి పల్లకి మోసి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సరిగ్గా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయానికి స్థానికంగా ఉన్న రామాలయంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ విశాఖ ఉక్కు కర్మాగారం గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేత కల్లేపల్లి ఎర్నిబాబు, కల్లేపల్లి మౌనిక, జనసేన నేత బొడ్డపల్లి సూరి, దేముడు ఇంద్ర శ్రీధర్, బొడ్డపల్లి శ్రీనివాసరావు, ఇందల కనకరత్నం, కల్లేపల్లి కుసుమ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన ధైర్యానికి మన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా మరి ఆయన కూడా రుణపడి ఉంటారని మనం ఈ ఏరియాలో కానీ మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియా పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కూడా ఇన్ని రాజకీయాలు వచ్చినా మరి ఆయన చాలా తీసుకున్న స్టెప్పులు డేరింగ్ కానీ మరి ప్రపంచ దేశాల్లో కూడా గర్వంగా ఆయన గురించి మరి చాలా ఘనంగా చెప్పుకొని మళ్ళీసారి కూడా అయినా మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మనందరూ కూడా మరి కోరుకోవడం జరుగుతుంది. మరి అంత డేరింగ్ గా ఎవరు కూడా ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఈ 500 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు జరగలేని కార్యక్రమం చేశారని మరి దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మళ్ళీ అందరి కోరికలు కూడా చాలా ఘనంగా బలంగా వినిపిస్తుందని మేము ఈ గ్రామం తరపున కానీ, మండలం తరపున కానీ, నియోజకవర్గం తరపున కానీ, మా ప్రజల తరపున కానీ మరి అన్ని విధాల అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలతో అందరం కూడా మరి దీన్ని చాలా అద్భుతంగా మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ మరి నరేంద్ర మోడీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ కూడా మరి మా గ్రామ మహిళలు కానీ, మా గ్రామ యువకులు కానీ, మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని సహకరించినందుకు మరొకసారి మా గ్రామం నుంచి కానీ, మా మండలం నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మరి అయోధ్యలో జరిగే కార్యక్రమం ఈ రోజు బాలరామ విగ్రహ ప్రతిష్ఠ గురించి మరి వేళ 12:22 వేళ ప్రాణయోగం జరుగుతుందని చెప్తే మా గ్రామం ప్రజలు, మహిళలు కానీ, పెద్ద ఎత్తున యువకులు కానీ ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వామి అవుతామని అందరూ కూడా ఇక్కడ జరిగే ఈ కార్యక్రమంలో మా నంగినార్పాడు సభవరం మండలం 88వ వార్డు, నా పేరు ఇందల వెంకటరమణ, నేను జనసేన పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శిగా నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మహిళలందరూ చాలా మాకు స్వాగతించి మా అభిమానులు ఆ భగవంతుడు రాముడు అందరూ కావాలని మరొకసారి కోరుకుంటూ మరి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. నా పేరు మౌనిక, మా తాతగారి పేరు సీతారామయ్య, మా నాన్నగారి పేరు ఏడునాయుడు. నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారు ఫస్ట్ నుంచి కూడా మాకు తెలిసిన నుంచి కూడా మా తాతయ్య గారు రాముడు భక్తి చాలా మా తాతయ్య గారి నుంచి మాకు కూడా రామ భక్తి అనేది పూనుకున్నది. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి దేవుడు రాముడు తన సొంత ఇంటి గురించి ఎంతో మంది ఎంతో పోరాటాలు చేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారు. సంవత్సరాలు పైగా అయ్యింది కానీ ఇప్పుడు తగ్గించుకోలేకపోయారు. కానీ ఇన్ని సంవత్సరాలకి మోడీ గారు తను ఎంతో మందితో తను కూడా కనిపించింది, ఉద్యమం చేసి యుద్ధం చేసి ఎంతో మందితోటి తన రాముడి యొక్క 500 సంవత్సరాల తర్వాత రాముడికి తన సొంత ఇంటిని, తన సొంత జన్మస్థలంలో గుడిని మొత్తానికి ఈ రోజు త్రాగునీరు రావడం లేదని, డ్రైనేజీలు పనిచేయడం లేదని VTPS కొత్త గేటు దగ్గర నివాసులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలివరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపాన్ని ఉన్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో దుమ్ము అధికంగా గాలిలోనికి లెగిసి స్థానికంగా ఉన్నటువంటి మా ఇళ్లలోకి చేరుతుందని, ఆ నీరు తాగడం వల్ల ముసలివారికి, పిల్లలకు గుండె జబ్బులు, లివర్ జబ్బులు వస్తున్నాయని ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకి, అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కొత్త గేటు సమీపాన ఉన్న నివాసులు. డస్ట్ ఎక్కువ వస్తుంది, ఇంత దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి, వాటర్లో కూడా అయ్యే తాగుతున్నాం సార్. పిల్లలకి హార్ట్ ప్రాబ్లం అని, మాకని, ఇక ముసలి అటోళ్ళు దగ్గులు కానీ అనారోగ్యాలకి ఇదైపోతున్నారు సార్. ఎంత చెప్పినా ఎవరి అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సార్. మేము చాలా సార్లు జస్ట్ పడిపోతుంది నీళ్లు కూడా అందులో పడిపోవట్లేదు, అయ్యే తాగుతున్నాము. కొంచెం పై అధికారులు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి అన్న ఎవరో పట్టించుకోవట్లేదు సార్. రాజకీయ నాయకులు కానీ ఇటువంటి కానీ ఎన్నోసార్లు చెప్పినా సరే ఎవరో మాకు పట్టించుకోవట్లేదు సార్. విపరీతమైన జస్ట్ మాత్రం నీటిలో ఇంత బూడుతుంది సార్. రోజుకి
విపరీతమైన రోగాల పాలైపోతున్నాం సార్. కొంచెం అది సమస్య ఉంది సార్. మాకు ప్రయాతకారులతో చెప్పి కొంచెం మాకు మేలు చేసి పెట్టమని బజార్ వాళ్ళు అందరమే అడుగుతున్నాం సార్. ఇంకేమన్నాయమ్మా మీ సమస్యలు ఏమన్నాయి? ఇంకా మీకు డ్రైనేజీలు లేవు సార్. డ్రైనేజీలు లేవు, వాటర్ లేదు సార్. మాకు నీళ్లు రావు. ఇప్పటికీ 6 రోజుల నుంచి నీళ్లు లేవు సార్. ఇక్కడ కొండ ప్రదేశం, బోర్లు ఉండవు. ఆ నీళ్లు లేక 4 రోజుల నుంచి చంటి పిల్లలతో మంచినీళ్ళు తాటకు కూడా లేక అల్లాడిపోతున్నాం సార్. ఒక నీళ్ళు లేవు, ఒక నీళ్ళు పోతాక ఒక డ్రైనేజీ లేదు. రాజకీయ నాయకులను అడిగినా మీకు సెలక్షన్ అవుతుంది తర్వాత అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరో చెప్పినా సరే ఆయన్ని అడగండి, ఈయన్ని అడగండి, ఇదే మాటలు సార్. మా గురించి ఎవరు పట్టించుకునేది లేదు, చేసేది లేదు. చంటి పిల్లలతో ఉన్నాము, బాగా అల్లాడిపోతున్నాము. జస్ట్ మాత్రం ఎక్కువ విపరీతంగా వస్తుంది సార్. కొంత పై అధికారులతో చెప్పి మీరు ఇన్ఫార్మ్ చేసి. విజయవాడలో అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న శిబిరంపై ప్రభుత్వ మగ పోలీసులను పంపి అక్రమ అరెస్టు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 42 రోజులుగా 106,000 మంది అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న జగన్ సర్కారుకు చీమ కుట్టినట్టు లేదని ఈరోజు వారి శిబిరాల మీదకి మగ పోలీసులను పంపి అక్రమ అరెస్టు చేస్తున్నారని, గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని వారి న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకులు అన్నారు. నెంబర్ వస్తాను కానీ చూడండి పెట్టి బస్సులో జనాలు వాడికి ప్రెస్ వాళ్ళం కదా తప్పదు. అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే నగరంలోని ఇసుకతోట సమీపంలోని ఉన్న రామాలయంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శ్రీరామనామ జపాన్ని పఠించారు. అయోధ్య ఆలయ ప్రాంగణంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశమంతా పండుగ వాతావరణంలో చేపట్టడం అభినందనీయమని శ్రీ అన్నమాచార్య సేవా ట్రస్ట్ డైరెక్టర్ సునీత కొటారి అన్నారు. సోమవారం తాళ్లపాక అన్నమాచార్య వంశీయుల ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ డైరెక్టర్ సునీత కొటారి నేతృత్వంలో ఆర్కే బీచ్ సబ్ మెరైన్ ఎదురుగా ఉన్న అన్నమయ్య ప్రాంగణంలో సుమారు 500 మంది మహిళలు ఒకటిగా చేరి ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, కోలాటాలు, రామనామ సంకీర్తనలతో సాగర తీరాన్ని హోరెత్తించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్ రామనామమే మోక్షదాయకమని అటువంటి రామకార్యాన్ని చేస్తున్న మహిళలను అభినందించారు. కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన గ్రంథి రాజేష్, అభిరుచి ఫుడ్స్ రామకృష్ణ, సౌభాగ్య మ్యాచింగ్ వారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు శ్యామ్ సుందర్, గాయత్రి దంపతులు, మురళి తిలక్వి, విశాఖపట్నం కోఆర్డినేటర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో అనేక శతాబ్దాల కల అయినటువంటి శ్రీరామ మందిర నిర్మాణం, అయోధ్య రామ జన్మభూమిలో మొదటి దశ పూర్తయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది ప్రపంచంలోని హిందువులందరూ, దేశంలోని ప్రజలందరూ ఒక అద్భుతమైన పండుగగా జరుపుకునేటువంటి ఈరోజు కేవలం కొద్ది మందికే అయోధ్యకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం లభించినప్పటికీ ఈ నెల 31వ తేదీ నుంచి 9 రైళ్లని, ప్రత్యేక రైళ్లని ఆంధ్రప్రదేశ్ మార్గంగా ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్య వరకు నడపాలని, తద్వారా దాదాపుగా 13-14 వేల మందికి ఈ రైలు సదుపాయం, ప్రత్యేక రైలు సదుపాయం ద్వారా త్వరలోనే దర్శన భాగ్యం కలిగించేటువంటి ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చేసింది. సో ఈ రైల్వేల్లో కేవలం సెకండ్ క్లాస్ స్లీపర్ బోగీలు ఉంటాయి. ఎవరైతే ముందుగా తమ టికెట్లని రైళ్లలో బుక్ చేసుకుంటారో వారికి వెంటనే వెళ్ళే అవకాశం వస్తుంది. మిగతా వారికి ఖచ్చితంగా అయోధ్య అన్న పుణ్యక్షేత్రం ఇప్పుడు రానున్న కొన్ని సంవత్సరాల పాటు భక్తులతో కిటకిటలాడుతూ దేశంలోని హిందూ భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక నగరిగా మరొకసారి మారనుంది. సో అటువంటి అత్యంత విశిష్టమైనటువంటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిగా ఈ కార్యక్రమం జరగటం కొన్ని శతాబ్దాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పండుగ దినం. సో ఈ దేశ ప్రజలందరికీ, హిందువులకి, రామభక్తులకి అందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నా పేరు సునీత కొట్టారి. నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఏపీ అండ్ తెలంగాణకి డైరెక్టర్గా ఉన్నాను. తాళ్లపాక అన్నమాచార్యుల వంశీకుల ఆధ్వర్యంలో నడిచే మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా ఇంతటి చారిత్రాత్మక ఘట్టం జరగడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో తరాలు ఈ మహత్ భాగ్యాన్ని చూడటం కోసం తరించిపోయి ఎన్నో త్యాగాలు చేసి 500 ఏళ్ల తర్వాత మన తరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన పెద్దల అదృష్టం మనల్ని వరించి మనం ఈరోజు ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా ఉండి మన కన్నులారా శ్రీరాముల వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసాము. ఆ సందర్భంగా మేమందరం కూడా ఒక 500 మంది మహిళలు ఒకచోటుగా ఇక్కడ అన్నమయ్య విగ్రహం సముద్ర తీరాన చేరి ఇక్కడ ఆ హనుమాన్ చాలీసా పారాయణం, సుందరాకాండ పారాయణం, కోలాటాలు మరియు రామనామ సంకీర్తనతో హోరెత్తించి మా రామనామ సంకీర్తనలు ఈ సాగర తరంగాల ద్వారా సరియు నదికి చేరి శ్రీరాముల వారి పాదాలను తాకాలని మా అందరి ఆకాంక్ష. మాకు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన రామకృష్ణ గారికి, శ్యామ్ సుందర్ గారు, గాయత్రి దంపతుల గారికి, ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎల్ గారికి మా మనస్పూర్వక నమస్సుమాంజలి. కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్స్పీసెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామివారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. స్వామివారికి తొలి హారతినిచ్చారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామ జన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ప్రసన్న వదనం, చిరు దరహాసం, స్వర్ణాభరణాలతో ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में ली। మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగిన అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ ముందు రహదారిపై అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు ఒక్కసారిగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులను ముప్పు తిప్పులు పెడుతూ ట్రాఫిక్ ను స్తంభింపచేశారు. కంట్రోల్ చేస్తున్న పోలీసులపై చేయి చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిఐ మోహన్ రెడ్డి పోలీసులనే కొడతారంటూ అంగన్వాడీ వర్కర్లపై, సిఐటియు నాయకులపై మండిపడ్డారు. మహిళా పోలీసులకు కంట్రోల్ చేయడం అలివి కాకపోవడంతో సిఐ, ఎస్ఐలు మహిళలను వాహనాలెక్కించి తరలిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.